హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈరోజు మనం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రజెంట్ ఎలా ఉంది అనే విషయంపై డిస్కస్ చేయబోతున్నాం. మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో రేట్స్ అనేవి బాగా పెరిగిపోయాయని కొందరు, లేదు తగ్గిపోయాయని ఇంకొంతమంది, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలో వద్దో తెలియక కన్ఫ్యూజన్లో ఇంకొంతమంది ఉన్నారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో దొరికే ఛాన్స్ ఉంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు హైదరాబాద్ మహానగరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. లక్షల్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్ నుండి కోట్లలో ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్ వరకు అందరూ కూడా ఈ హైదరాబాద్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కి అనుకూల పరిస్థితులు ఉండడంతో అన్ని వర్గాల వారు ఈ హైదరాబాద్ లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కళ్ళు చెదిరే హై రైజ్ అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇండియా కస్టమర్స్ నే కాకుండా ఫారెన్ కస్టమర్స్ ను కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది, రియల్ ఎస్టేట్ మార్కెట్ నష్టాల్లో ఉంది అనే రూమర్స్ స్ప్రెడ్ అయినప్పటికీ సిటీలో జరిగిన రిజిస్ట్రేషన్ సంఖ్య చూస్తే మాత్రం మనం ఆశ్చర్యపోవాల్సిందే. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి ఢోకా ఉండదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. లాస్ట్ 4 months హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్ వీటన్నిటి రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగిందని రికార్డ్స్ చెబుతున్నాయి. జిల్లాల వారీగా మొత్తం ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగాయో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్లో ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగాయో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్స్ చూసాక ఇంతలా ఈ జనాలందరూ హైదరాబాద్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే దానికి మెయిన్ రీజన్ ఇక్కడ జరిగే కంటిన్యూస్ డెవలప్మెంట్. ఎక్స్ప్రెస్ వే, డబుల్ డెక్కర్ కారిడార్, మెట్రో ఎక్స్పాన్షన్, రీజనల్ రింగ్ రోడ్, మూసీ రివర్ డెవలప్మెంట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని కొత్త ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో వీటన్నిటి వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా దూసుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువని బిల్డర్స్, డెవలపర్స్ అంటున్నారు. ఏ ఇండస్ట్రీ అయినా రేట్స్ పెరగడం, తగ్గడం అనేది కామన్. అందులోనూ ఈ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ అని, ఒక్కోసారి మంచి రోజులు లేకపోయినా రిజిస్ట్రేషన్స్ని పోస్ట్పోన్ చేసుకుంటారని, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్స్ టెంపరీగా తగ్గినప్పటికీ మళ్లీ మార్కెట్ యథావిధిగా నడుస్తుందని అధికారులు చెప్తున్నారు. మార్చ్ 2023 నుండి మార్చ్ 2024 వరకు మొత్తం 13 monthsలో హెచ్ఎండిఏలో జరిగిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ జూన్ నుండి మళ్ళీ రీస్టార్ట్ అవుతుందని, ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు తమ బడ్జెట్కి తగ్గట్టు ఒక డెసిషన్ తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు కనుక హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అడ్వైస్ కోసం మా మిస్టర్ పిన్ కోడ్ టీమ్తో మాట్లాడటానికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.